నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 33. రద్దీగా ఉండే చోట అంత చిన్న పిల్లాడిని ఒంటరిగా వదిలేస్తే పిల్లల్ని ఎత్తుకుపోయే గుంపులోని వాళ్ళని ఎవరైనా బన్నీని ఎత్తుకుపోయినా ఎవరో గమనించే లోపే పని జరిగిపోయేది. వినోద్ పార్క్ అక్కడికి ఎంత దూరంలో లేదు. ఆర్య కారు నడుపుకుంటూ వెళ్లి పార్కింగ్ ప్రదేశం బయట ఆపాడు. ఇప్పుడు వినోద్ పార్క్ గేట్ దగ్గర ఎక్కువ మంది లేరు. అక్కడ సుధాకర్ తన వెంటే అనుషను సుభద్రను తీసుకుని ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. బన్నీ దొరికాడని వినగానే అనుష మొహంలో టెన్షన్ మొదలైంది. వాడు తప్పుపోవడానికి తనకేం సంబంధం లేదని వెంటనే తప్పించుకోవటం మొదలుపెట్టింది. ఆ రహస్యమైన కారు లైట్ వెలుగుల్లో మెరిసిపోతూ వచ్చి ఆగింది. తర్వాత డోర్ తెరుచుకోగా అంజలి జయంత్ను చేతుల్లోకి ఎత్తుకుని కారులో నుంచి బయటకు దిగింది. సుధాకర్ దాదాపు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి తప్పు చేసినట్టు ఫీల్ అయి బన్నీని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఆయన కళ్ళ నుండి కన్నీళ్ళ వర్షంలా వచ్చాయి. అయ్యో నా ముద్దుల మనవడా, నా ప్రాణం తీసేసావు కదరా. కానీ ఆ హ్యాపీ రీయూనియన్ మధ్యలో అంజలి చూపులు మాత్రం చాలా కోపంగా అనుష మీదనే ఉన్నాయి. ఆమెలో పొంగుతున్న కోపం బయటికి రావడానికి ఒక దారి కోసం చూస్తుంది. లేకపోతే ఆమె అక్కడికక్కడికే పేలిపోతున్నట్టు ఉంది. అంజలి భయంకరమైన చూపులు చూసి అనుష జాగ్రత్తగా 2 అడుగులు వెనక్కి వేసి, అంజలి నన్ను అలా చూస్తున్నావేంటి అని అడిగింది. అనుష ఎంత టెన్షన్ గా తప్పించుకునేలా ఉందో చూశాక అంజలి కోపం రెట్టింపు అయింది. ఆమె ఒక చెయ్యి పైకెత్తి అనుష చెంప మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బ చప్పుడు ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో మారుమోగింది. అబ్బా అని అనుష షాక్తో కళ్ళు పెద్దవి చేసి హెరిచింది. నన్ను కొట్టావా? నీకేమైనా పిచ్చి పట్టిందా అంజలి? ఆమె రక్షణ కోసం సుభద్ర వెనుకకు వెళ్ళి భయంగా అమ్మా ఇది నన్ను కొట్టింది అని ఫిర్యాదు చేసింది. సుభద్ర వెంటనే తన కూతురికి రక్షణగా తన చేతుల్లోకి తీసుకుని, నా కూతుర్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అంజలి అని గట్టిగా అంది. నా కొడుకుని చూసుకోలేనప్పుడు ఆ పని ఎందుకు నెత్తిన వేసుకున్నావు అనుష? నువ్వేం చేద్దాం అనుకున్నావో నాకు తెలియదు అనుకోకు అని అంజలి కోపంగా అనుష వైపుకు చూస్తూ అంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీ కొడుకును అనుష కావాలని తప్పించిందని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని సుభద్ర తన కూతుర్ని కాపాడుకుంటూ ఎదురుదాడికి దిగింది. ఈ విషయంలో తనదే పెద్ద బాధ్యత అని తెలిసిన సుధాకర్ వాళ్ళ దగ్గరకు వచ్చి బాధతో, అంజలి అంతా నా తప్పే, అనుషను నిందించొద్దు అని చెప్పబోయాడు. తీవ్రమైన కోపంతో అంజలి తన చూపులను అనుష మీద నిలిపి, నా కొడుక్కి దూరంగా ఉండు, వాళ్ళ దగ్గరికి రావడానికో లేక హాని చేయడానికో ట్రై చేస్తే నిన్ను అక్కడికక్కడే చంపేస్తాను అని గట్టిగా హెచ్చరించింది. నిరాధారమైన ఆరోపణలు చేయకు అని అనుష తన తప్పును ఒప్పుకోకుండా ఎదురు చెప్పింది. పక్కనే ఉన్న సుధాకర్ తన 2 కూతుళ్ళు ఒకరిపై ఒకరు అరుచుకోవటం చూసి గుండె పగిలినట్టు అనిపించింది. ఆయన అంజలి వైపుకు తిరిగి, అంజలి నాదే తప్పు, నిజంగా నాదే, మాటిస్తున్నాను, ఇకపై బన్నీని కంటికి రెప్పలా చూసుకుంటాను అని బ్రతిమలాడారు. ఇంకోవైపు బన్నీ మూతు ముడుచుకుని, అమ్మా కోపగించుకోకు, నేనే నా అంతటి నేను అలా వెళ్ళిపోకుండా ఉండాల్సింది అన్నాడు. బన్నీ గొంతు వినగానే అంజలి కోపం తగ్గింది. తన కొడుకు సేఫ్ గా తిరిగి రావటం అన్నిటికంటే ముఖ్యం. అందుకే ఆమె తన కోపాన్ని మింగేసి సుధాకర్ చేతిలో నుంచి జయంతిని తీసుకుంది. నానా, ఈ రాత్రికి సహాయం చేసినందుకు థ్యాంక్ యూ. బన్నీ కూడా బాగా భయపడి ఉంటాడు. నేను వాడిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాను. మీరు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంకా అలా చెప్పి ఆమె ఆర్య వైపుకు ఒకసారి చూసి అతను కారు వైపుకు నెమ్మదిగా నడిచింది. ఇంతలో అనుష కళ్ళు అంజలి మీదే ఉన్నాయి. అప్పుడే ఆమె అంజలి పక్కన ఉన్న వ్యక్తిని గమనించింది. ఆ మస్క వెలుతురులో అతని ముఖం హావభావాలను గుర్తించి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ మనిషి అంజలి కొడుకులాగానే ఉన్నాడేంటి? ఒకవేళ ఇతనే ఆ పిల్లాడే నాన్న అయి ఉంటాడా? అనుష ఆ వ్యక్తిని 2సారి చూడడానికి ట్రై చేసే లోపే అతను ఆమెకు వెన్ను చూపి తిరిగాడు. ఆమెకు కనిపించిందల్లా మస్కగా ఉన్న అతని ఆకారం మాత్రమే. ఆర్య కారు వెళ్ళిపోయాక సుధాకర్ ఊపిరి పీల్చుకొని సుభద్ర మరియు అనుషతో పదండి ఇంటికి వెళ్దాం అన్నాడు. బన్నీకు జరిగిన దానికి అనుషను నిందించడానికి ఆయనకు మనసొప్పలేదు. ఏదేమైనా ఆమెకు పిల్లల్ని చూసుకోవడంలో ఎలాంటి అనుభవం లేదు. ఆమె జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది పూర్తిగా ఆమె తప్పని చెప్పలేం. కానీ సుభద్ర మాత్రం తన కూతురు అంజలి కోపానికి గురైనందుకు కోపంగా ఉంది. తను ఏ తప్పు చేయలేదు, మరి తను ఎందుకు కొట్టాలి? కానీ జనం రద్దీగా ఉండే చోట బన్నీని వదిలేయాలని తను నిజంగానే అనుకున్నానని అనుషకు మాత్రమే తెలుసు. నిజానికి ఆ పిల్లాడిని ఎవరైనా ఎత్తుకుపోతే బాగుందని ఆమె లోపలే కోరుకుంది. అయ్యో
ఆ అదృష్టం ఆమెకు కలిసి రాలేదు. ఎందుకంటే ఆ పిల్లాడిని సేఫ్ గా తిరిగి తీసుకొచ్చారు. అంతకంటే ముఖ్యంగా ఆ రహస్యమైన వ్యక్తి ఎవరో ఆమెకు తెలుసుకోవాలి అని అనుకుంది. అతను ఏదో మామూలు మనిషి కాదని, పుట్టుకతో వచ్చిన స్టైల్ అతనిలో ఉందని ఒక్క చూపుతోనే ఆమె గ్రహించింది. ఇంతలో ఆర్య అంజలి ఉండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ బయట కారు ఆపాడు. దాని పక్కనే ఒక మెడిసిన్ షాప్ ఉండడం చూసి ఒక్క మాట కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళాడు. బన్నీని చేతుల్లో ఎత్తుకుని ఉన్నామే అయోమయంలో అతని వైపుకే చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటి కార్య ఒక క్యారీ బ్యాగ్ లో ఏదో పట్టుకుని తిరిగి వచ్చాడు. ఇక ఈ సాయంత్రం అతను చేసిన సహాయానికి అంజలి ఎంతో థ్యాంక్స్ తో, ఈ రాత్రి మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్ యూ ఆర్య గారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు కూడా ఇంటికి వెళ్ళాలి అని అంది. ఆర్య ఆమె వైపుకి చూసి, నేను మీతో పాటు మీ అపార్ట్మెంట్ వరకు వస్తాను అని చెప్పాడు. అంజలి వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపుకు నడిచింది. ఆమె వెనకే ఆర్య కూడా వెళ్ళాడు. వాళ్ళు బిల్డింగ్ పైకి వెళ్లి ఆమె అపార్ట్మెంట్ దగ్గరకు రాగానే ఆమె తలుపు తెరిచి లైట్లు వేసింది. బన్నీ సోఫా వైపుకు నడిచి దానిపై కూర్చున్నాడు. తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్న కుక్క పిల్లలా కనిపించాడు. అమ్మా, నేను తప్పు చేశాను, దయచేసి ఇంకా కోపంగా ఉండొద్దు. నేను కోపంగా లేను కానీ టెన్షన్ పడ్డాను. నేను మరీ టెన్షన్ పడి అరిచాను అని ఆమె ఒప్పుకుంది. అనుషతో తాను పెట్టుకున్న గొడవను తన కొడుకు చూశాడని ఆమెకి తెలుసు. అకస్మాత్తుగా ఆర్య చెయ్యి చాచి అంజలి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపుగా చూసింది. కానీ ఆమె అడిగేలోపే ఆయన ఆమె ముందు మోకాలపై కూర్చున్నాడు. ఆయన పెద్ద చెయ్యి ఆమె ఎడమకాలి కాలుని పట్టుకుంది. అప్పుడే ఆమె తన కాలుపై ఉన్న దాదాపు 2 అంగుళాల పొడవున్న ఆ రక్తపు గాయాన్ని గమనించింది అంజలి. సమయానికి దానికి మందు రాయకపోతే గాయం ఇంకా పచ్చిగానే ఉన్న రక్తం గడ్డకడుతుంది. అమ్మా, నీకు దెబ్బ తగిలింది. అంజలి గాయాన్ని చూసి బాధతో అరిచాడు బన్నీ. అంజలి కూడా ఆశ్చర్యపోయింది. నా కోసం మలమలు కట్టులు తేవడానికేనా ఇతను మందుల షాప్కి వెళ్ళాడు? ఆర్య యాంటీసెప్టిక్ దూదితో ఆమె కాలు మీద ఉన్న గాయాన్ని క్లీన్ చేసి ఆ తర్వాత జాగ్రత్తగా కట్టు చుట్టడాన్ని ఆమె చూస్తూ ఉండిపోయింది. ఇలాంటివి ఎప్పుడు చేసే అలవాటు ఉన్నా ఆయన చాలా నేర్పుగా ఆ గాయానికి కట్టు కట్టాడు. ఆ పని పూర్తి చేయడానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టలేదు. థ్యాంక్ యూ అని అంది అంజలి కొంచెం బిగుసుకుపోయిన గొంతుతో. ఈ సాయంత్రం అతను తన కోసం అవసరానికి మించి సహాయం చేశాడని ఆమెకు బాగా అనిపించింది. ఆర్య మెడిసిన్ సామానాలున్న బ్యాగ్ ను టీపాయ్ మీద పెట్టి, ఇక వచ్చే కొద్ది రోజులు మీరే కట్టు మార్చుకోండి అని అన్నాడు. సరే, థ్యాంక్ యూ. ఆ రోజు ఉదయం అతనితో అంత దురుసుగా ప్రవర్తించినందుకు ఇప్పుడు అతని వైపుకు ఎక్కువసేపు చూడడానికి ఆమెకు ధైర్యం ఏమాత్రం చాలేదు. పైగా ఈ సాయంత్రం అతను చేసిన సహాయం అంతా ఆమెలో అపరాధ భావాన్ని మరింత పెంచింది. థ్యాంక్ యూ హీరో మావయ్య అని అన్నాడు బన్నీ ఆర్య వైపుకు కృతజ్ఞతతో చూస్తూ. పర్లేదు. ఆర్య చేయి చాచి బన్నీ తలని ప్రేమగా నిమిరాడు. తర్వాత తల దించుకుని ఉన్న ఆమె వైపుకు ఒక దీర్ఘమైన చూపు చూశాడు. ఏమీ మాట్లాడకుండా ఆయన నెమ్మదిగా గుమ్మం దగ్గరకు నడిచి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే అంజలి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోలేదు. పాపం. ఆమె బన్నీని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా హత్తుకుంది ప్రేమగా. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉన్న భావనను అంచుకోవటానికి, వేగంగా కొట్టుకుంటున్న గుండెను శాంతపరచుకోవడానికి ప్రయత్నించింది. దానికి తగ్గట్టుగా బన్నీ కూడా తన చిన్ని చేతులతో ఆమెను చుట్టేశాడు. అనుష ఆమె తల్లి లాంటి క్రూరమైన మనుషులతో నా కొడుకుని ఇంకెప్పుడు ఒంటరిగా వదిలిపెట్టను. వాళ్ళను నమ్మడం కన్నా చావటం మేలు. ఆ రాత్రి బన్నీ నిద్రపోవటాన్ని చూస్తూ ఉండగా ఆమె వెన్నులో చలి పుట్టింది. ఆమె భయంతో వణికిపోయింది. తన బిడ్డకి ఏమైనా జరిగితే బతకాలని ఆశ చచ్చిపోతుందని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఆమె పక్కనే పడుకుని బన్నీని తన చేతుల్లోకి తీసుకుంది. అతనికి రక్షణగా తన చుట్టూ ముడుచుకుని పడుకుంటున్నప్పుడు ఆమె మోకాళ్ళ నుండి ఒక తీవ్రమైన నొప్పి వచ్చింది. ఆమె బాధతో మెల్లగా మూలిగింది. బన్నీ కోసం వెతుకుతున్నప్పుడు రాత్రి చాలా సేపటి వరకు ఆర్య తనతోనే ఎలా ఉన్నాడో ఆమెకు గుర్తొచ్చింది. అతను సిటీ వీధుల్లో వేగంగా కారు నడిపిన తన సొంత డ్రైవర్లా అయ్యాడు. ఆమె తూలిపోతున్నప్పుడు ఆసరాగా నిలిచాడు. అకస్మాత్తుగా అంజలిలో అపారమైన అపరాధ భావం పెలుబింకింది. ఒక అపరిచితుడితో ఇక ముళ్ళ పందిలా ప్రవర్తించాను. అది ఖచ్చితంగా అనవసరం. ఇకపై అతనితో కొంచెం స్నేహంగా ఉండాలి. నన్ను వాళ్ళ నానమ్మను కలవమని అడిగాడు కదా. ఆ ఆలోచనను అంగీకరించి
మా మధ్య లెక్క సరిచేయొచ్చు, అదే మంచిది. ఆమె రాజేశ్వరి దేవి గారిని కలిసి చాలా ఏళ్ల క్రితం అనిత చేసిన నిస్వార్థమైన పనికి బదులు తీర్చుకోవాలనే ఆలోచనను మాన్పించవచ్చు. ఏదేమైనా ఆర్యను కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేసినప్పుడు అనిత ఒక పోలీస్ గా తన విధిని మాత్రమే నిర్వర్తించింది. మరుసటి ఉదయం సుధాకర్ గారు పండ్లు బహుమతులు తీసుకుని అపార్ట్మెంట్ కి వచ్చారు. ఈసారి ఆయన అనుష సుభద్ర లేకుండా ఒంటరిగా వచ్చారు. నిన్న బండి తప్పుపోవటంలో అనుష పాత్ర ఉందని ఆయనకు అర్థమైంది. అయినప్పటికీ చివరికి ఆమె కూడా తన కూతురే కదా, ఆమె ఎంత క్రూరంగా ప్రవర్తించగలదని ఆయన నమ్మలేకపోయారు. సుధాకర్ గారు పదే పదే క్షమాపణలు చెప్పడం విన్న అంజలి చివరికి ఓదార్పుగా, వదిలేయండి నాన్న, అంతా అయిపోయింది కదా, దాని గురించి మనం ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అంది. సుధాకర్ గారు అపరాధ భావంతో కూడిన మాటలు ఆపేశారు. కానీ ఆయన కళ్ళు ఆత్మ నిందతో నిండిపోయాయి. ఆయన పక్కన కూర్చున్న బన్నీ కూడా ఆయన్ని చూసి చాలు వేసింది. వాడు గంభీరంగా, తాతయ్య, నేను మళ్ళీ ఎప్పుడు అలా ఒంటరిగా పారిపోను, ఒట్టు అని మాటిచ్చాడు. నువ్వు చాలా మంచి పిల్లాడివి బన్నీ అని అన్నారు ఆయన. వాడి తల నిమురుతూ కాస్త ఊరట చెందినట్లు. ఇదే సమయంలో సుధాకర్ గారి ఇంట్లో అనుష మంచం మీద పడుకుని నిన్న సాయంత్రం జరిగిన సంఘటనను గురించి కావేరికి ఫోన్లో చెప్తుంది అంతా. వివరాలన్నీ విన్న తర్వాత ఫోన్ అవతల వైపు నుండి కావేరి ఇక అసూయగా అనుకుంటా ఉండలేకపోయింది. ఇది నీకు మంచిది కాదు అనుష. అంజలి ఖచ్చితంగా మీ నాన్న ముందు నీ గురించి చెడుగా చెప్తుంది. కావాలని తన కొడుకును వదిలేసావని అంటుంది. దీని తర్వాత కుటుంబం ఆస్తిలో నీకెంత వాటా వస్తుందో ఎవరికి తెలుసు. ఈ మాట వినగానే అనుష ముఖం పాలిపోయింది. ఆమె కడుపులో నుంచి కోపం మంటలా పైకి లేచింది. ఛే, ఇది గనక మా నాన్నతో నా గురించి ఒక్క చెడ్డ మాట చెప్పినా దానికి నరకం చూపిస్తాను. నిన్న రాత్రి మీ నాన్న చూస్తూ ఉండగానే అది నేను వచ్చి అంపదెబ్బ కొట్టింది కాబట్టి ఇప్పుడు నీ గురించి చెత్తవైనా నేను ఆశ్చర్యపోను అని అంది కావేరి రెచ్చగొట్టడానికి. అంజలి మీద ఉన్న ద్వేషంతో అనుష ఆ అవకాశం గురించి ఆలోచించగానే అందులో నిజం ఉందని గ్రహించింది. అంజలి బహుశా నేను ఎంత చెడ్డదానో నాన్నకి చెప్పేసే ఉంటుంది. ఇప్పటికే నాన్న నన్ను పెద్దగా పట్టించుకోరు. ఆమె మాటలు విన్నా నన్ను కాదని ఆస్తి మొత్తం దానికే రాసిస్తే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఏం జరుగుతుందో అంజలికు ఊహ కూడా అందదు. నేను దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇలా అన్న తర్వాత ఆమె మనసులో అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. కాసేపటి తర్వాత ఆమె గొణుకుతూ, నిన్న రాత్రి అంజలిని ఒక అబ్బాయితో చూశాను. నిజం చెప్పాలి అంటే అతను బన్నీని చూడడానికి ఒకేలా ఉన్నారు. సేమ్, కానీ అతను ఎవరో నాకు తెలియదు అంది. అలాగా, అతను చూడడానికి ఎలా ఉన్నాడు? అంజలి జీవితంలోని ఆ రహస్య వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని కుతూహలంతో అడిగింది కావేరి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.